దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రండి. ఈనాటి వాక్యం ఏంటండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కొడుకడు నిద్రపడును ప్రభు, నీకు స్తోత్రం. అయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించేదని సెలవిచ్చిన తండ్రి, ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు నీ యొక్క అమూల్యమైన మాటల కొరకు ఎదురు చూచుచున్నారు తండ్రి, నీకు స్తోత్రం. నన్ను ప్రభా మీరు మరుగు చేయండి తండ్రి, నీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నానైనా నీకు స్తోత్రం. నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభు, అది ఎవరికి ప్రయోజనకరం ఉండదు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మాట్లాడితే ప్రభు ఈ లోకం వింటుందయ్యా, నువ్వు మాట్లాడితే ఈ ప్రపంచం వింటుందయ్యా, నువ్వు మాట్లాడితే రాతి లాంటి గుండె కరిగిపోతుందయ్యా, నువ్వు మాట్లాడితే హృదయాలు తెరవబడతాయి. ఇక్కడ ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ యేసు నామములో అది నిర్మూలమైపోను గాక. మీరు మాట్లాడి మహిమ పొందుతారు. యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పరిస్థితి ఎట్లా ఉంటది అని చెప్పేసి అంటే, రావాల్సిన చోటే వస్తారు, కానీ రావాల్సినటువంటి స్థలంలో దేవుని యొద్దకు వస్తున్నామని చెప్పి దేవుణ్ణి గణపరచట్లేదండి. ఈరోజు చాలా మంది పరిస్థితి అంటే క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉంటది అని చెప్పేసి అంటే, వెళ్ళేది దేవుని దగ్గరికి అయితే చాలా మంది వెళ్తున్నది మనుష్యుల దగ్గరికి వెళుతున్నట్టుగా వారి యొక్క స్వభావం. ఈరోజు నిజంగా దేవుని బిడ్డగా నువ్వు దేవుని దగ్గరికి కనుక వస్తే నీ స్థితిగతులను నా దేవుడు మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మాటలు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే నేను ఒక్కొక్క మాట మీకు నేను తెలియజేస్తాను. చాలా మంది భక్తులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏకంగా దేవుడే వారిని ఎలాగూ దర్శించును అనే మాటలు మనము తెలుసుకుందాం. దానికంటే ముందుగా మరి ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు కదా. అందులో పరిశుద్ధాత్మ దేవుడు 3 తండ్రుల గురించి చెప్తాడు. ఆ 3 తండ్రుల గురించి 3 మాటలు తెలియజేసి తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచే చక్కగా మాటలు నేను మీకు వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, మనమున్నాం. చూడండి, కాదు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో తండ్రి ఒక్కడే అని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద దేవుని పిల్లలమైన మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరమ తండ్రి పరలోకములో ఉన్నటువంటి పరమ తండ్రి. హల్లెలూయా. ఈ మాట మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే. తండ్రి అయినటువంటి దేవుని ద్వారా సమస్తము కలిగెను.
తండ్రి అయినటువంటి దేవుడే మనల్ని పుట్టించను. 100వ కీర్తన 3వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8, 9లో కూడా ఏమంటారంటే, ప్రభు యేసు క్రీస్తుల వారు మీ తండ్రికి మీరు ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అందరికీ ప్రభు అని వాక్యం సెలవిచ్చింది. ఇది మొదటిగా పరమ తండ్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు అందరికీ ప్రభువే. రెండవ తండ్రి గురించి కూడా చూద్దాం రండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 13:17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. చూడు, వారు దుఃఖముతో ఆ పని చేసినను ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది రెండవది సంఘ కాపరి, అనగా మీ ఆత్మలను కాయుచున్నటువంటి సంఘ కాపరి ఈ ఆత్మీయ తండ్రి. ఈ రెండవ తండ్రి, ఈ ఆత్మీయ తండ్రిట మీరు దుఃఖపరచకుడి అని వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే మీ కొరకు దుఃఖముతో, వేదనతో, కన్నీటితో సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఈయన ఆత్మీయ తండ్రిని మీరు దుఃఖపరచకుడి అని వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే కదా, మనం నేర్చుకోవాల్సింది మొదటిగా పరమ తండ్రి, రెండవది సంఘానికి ఆత్మీయ తండ్రి. మీ ఆత్మీయ తండ్రిని మీరు దుఃఖపరచకుడి అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఇక మూడవ తండ్రి గురించి కూడా మనం చూద్దాం. ఆ మాట కూడా రండి పరిశుద్ధ గ్రంథంలోనికి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. హల్లెలూయా. చూడండి, నిన్ను కన్న తండ్రిని నువ్వు సన్మానించుమని వాక్యం సెలవిచ్చింది. అప్పుడు నేను నిన్ను భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా చేస్తానని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ముగ్గురు తండ్రులు మనకు కనపడ్డారు. ఈ ఫాదర్స్ డే రోజు మీ తండ్రికి మీరు విషెస్ తెలియజేశారా? కన్న తండ్రికి, ఆత్మీయ తండ్రికి విషెస్ తెలియజేశారా? పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన పుట్టించిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తండ్రి నిన్ను కాయిచున్నట్టండి ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది కన్న తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం తేటతెల్లగా సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. రండి రండి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి, మన పితరుడైనటువంటి అబ్రహాం ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఒక మాట మన తండ్రి. చూడండి, మన తండ్రి అయినటువంటి అబ్రహాం ఎక్కడికి వచ్చిందో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనములో చూడండి, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. హల్లెలూయా. దేవుడైన యెహోవా అబ్రహామునకు కనపడినని వాక్యం సెలవిచ్చింది. ఎండవేళలా ఈ మాట మీరు గమనించాలి. దేవుని యొద్దకు రండయ్యా అంటే కొందరు అంటున్నారు, ఈరోజు చాలా ఎండ ఉందయ్యా, మేము రాలేకపోతున్నాం. నీ కొరకు మిట్ట మధ్యాహ్నము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కల్వరి స్థితిలో ఎండ వేళలో నా యేసయ్య నీ కొరకు ప్రాణం
జ్ఞాపకం చేసుకోవా? ఆ ఎండ ఆ రోజు ఆయనకు కనపడలేదా? ఇవాళ అబ్రాహామును దర్శించినందుకు ఎండ వేళలో ఆయన వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తే, ఈరోజు ఎండ అని దేవుని మందిరానికి దూరం అవుతున్నవే. దేవుని యొద్దకు రండి. అది ఎండ అయినా సరే, అది వర్షమైనా సరే, అది చలి అయినా సరే, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు దేవుని మందిరానికి రావే. 6 దినములు మీరు కష్టపడండి, 7వ దినం అది మీకు విశ్రాంతి దినం. 6 దినములంతా ఆశీర్వదించమంటావు, 6 దినములంతా ఆరోగ్యం ఇవ్వమంటావు, 6 దినములు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని పోషిస్తున్నట్టు దేవునికి 7వ దినమున ఎండాటవే, 7వ దినమున దేవుని సన్నిధానికి రావే. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పితరుడైనటువంటి అబ్రహాం అట, అతడు నేల మట్టుకు వంగి అని వాక్యం సెలవిచ్చింది. వంగుట, వంగుట అనగా అర్థం ఏమిటో తెలుసా? తగ్గించుకొనుట. తనను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వానిని నేను హెచ్చిస్తానని వాక్యము సెలవిచ్చింది. ఎవరైతే హెచ్చించుకుంటాడో వాడిని తగ్గిస్తానని వాక్యము సెలవిచ్చింది. మన పితరుడైన అబ్రాహాము తగ్గించుకొని నేల మట్టుకు వంగి నమస్కరించి ఆయన ఎదుట సాగిలపడంటుడు, అయ్యో ఈ దినము నా ఇంటికి రండయ్యా, మీరు అందుకోసమే కదా నా ఇంటికి వచ్చింది, రండి అని అబ్రహాము 5వ మాట చదువుకుందాం. ఇదే 18వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిందిరనెను. వారు నీవు చెప్పినట్లే చేయము. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళనని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఆయన ఆహ్వానించాడు, అయ్యా నా ఇంటికి రమ్ము. ఎప్పుడైతే అబ్రహాము ఎండవేళలా దేవుడైన యెహోవాను చూచి ఆయనను తన ఇంటికి పిలిచాడు, అనగా ఎప్పుడైతే యెహోవా యొద్దకు ఆయన పోయాడో, యెహోవా ఎవరండి? యెహోవా దేవుడని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గరికి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము ఇంటికి ఇప్పుడు ఎవరు వస్తున్నట్టే? తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము ఇంటికి వస్తున్నాడని వాక్యం సెలవిచ్చింది. అలాగే చెయ్యో, నేను వస్తానని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే అబ్రహాము దేవుడైన యెహోవాను తన ఇంటికి ఆహ్వానించాడో, తన ఇంటికి వచ్చినటువంటి అబ్రహామును ఎలాగూ ఆశీర్వదిస్తున్నాడంటే 10వ వచనం చదువు, ఇదే అధ్యాయం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలు. చూడండి, దేవుని దగ్గరికి ఎవరైతే వెళ్తారో ఆయన ఉట్టి చేతులతో నీ ఇంటికి రాడు. అబ్రహాము దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చి ఏదైతే కొద్దుగా అబ్రహాము ఇంటిలో ఉందో, ఏదైతే దేవుడు వాగ్దానము చేస్తాడో, ఆ కుమారుని నేను అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు అబ్రహామును శారాను ఆశీర్వదించి వెళ్ళినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం సెలవిచ్చింది. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? మేము ఇన్ని సంవత్సరం నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా. నేను 2 సంవత్సరాలే ప్రభుని నమ్ముకొని, నేను 3 సంవత్సరాలే, 5 సంవత్సరాలే, 10 సంవత్సరాలే, నా తండ్రి తల్లి అంతా కూడా క్రైస్తవులే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నాం కదా అని ఒకవేళ నీవు అన్నట్టయితే, ఈరోజు నీవు వస్తున్నటువంటి ఆ రీతి ఎలాగుందో తెలుసుకో. దేవుని సన్నిధికి ఎలా రావాలండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలా వచ్చాడంటే ఆయన తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు అబ్రహాము
తగ్గించుకొని దేవుని సన్నిధిలో అయ్యా నా ఇంటికి రా అని అడిగాడు. దేవుడు అబ్రహాము ఇంటిని దర్శించాడు. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని దర్శించాడు. అబ్రహాములో ఉన్నటువంటి లోటును తీసేసి కుమారుణ్ణి అనుగ్రహించినట్టు దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ రోజు మనము దేవుని సన్నిధికి ఎలాగ వస్తా ఉన్నాం? ఒక ప్రవర్తన నేను మీకు పరిచయం చేస్తాను. రండి, మీరు యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-5 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. చూడండి, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి చూడండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి లేచి ఆ పక్కన పెట్టివేసి తీసుకొని నడుముకు కట్టుకొనెను. ఆ పల్లెములో నీళ్లు పోసి యేసు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగేందుకు అతడు వంగేనని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము వంగి నేల మట్టుకు వంగి అని వాక్యం సెలవిస్తుంది. సాక్షాత్తు నా దేవుడైనటువంటి ఆయనే కుమారుడిగా భూమికి వచ్చి తన మనంతా తండ్రి దగ్గర విడిచిపెట్టి ఆయన ఎలా వచ్చాడు భూమి కంటే రిక్తునిగా వచ్చిన ఆయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగేందుకు అతడు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఎలా రావాలో తెలుసా? మనుషుల కోసం దేవుని దగ్గరికి రావద్దా? తగ్గింపు ఉండదు, మన ఉండదు. ఆమె నన్ను అదన్నది, ఈయన నన్ను ఇది అన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభుల వారే తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తిరిగి తండ్రి యొద్దకి నేను వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఆయన కదా పుట్టించిండు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అక్కడికే పోవాలి. నువ్వు దేవుని యొద్దకు ఎట్లా వెళ్ళాలంటే నువ్వు తగ్గించుకొని సాక్షాత్తు యేసు ప్రభుల వారే తను తగ్గించుకొని వంగి శిష్యుల పాదములు కడిగేవా. సంగమా, దేవుని యొద్దకు ఎలా రావాలంటే నీకు నువ్వే తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఇంకొక ప్రవక్తను కూడా చూపిస్తా. ఈ ప్రవక్తను అందరికంటే పవర్ఫుల్ ప్రవక్త ప్రభువైన యేసు క్రీస్తుల వారే వంగి నడుముకు తువాల చుట్టుకొని శిష్యుల పాదములు కడిగెను. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7-8 వచనం చదువుకుందాం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. చూడండి, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాడని చెప్పి హల్లెలూయా. ఇప్పుడు యోహాను కూడా వంగి చెప్తున్నటువంటి మాట. అబ్రహాము వంగెను నేల మట్టుకో, యేసు ప్రభుల వారు వంగెను. ఇప్పుడు యోహాను అంటుండు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పేటందుకు కూడా నేను పాత్రుడను కాను. దేవుని యొద్దకు ఎలా రావాలి? నీ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి రావాలి. నీ ఐశ్వర్యం పక్కకు పెట్టి రావాలి. నీ రౌడీజం పక్కకు పెట్టి రావాలి. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని దగ్గరికి రావట్టే? నీ తీరు ఎలా ఉంది? ఎందుకు నీతో పాటు దేవుడు నీ ఇంటికి రావట్లేదు? కారణం ఏమిటి తెలుసా? ఒక్కొక్క మాట నేను ఇప్పుడు ప్రకటన చేస్తా పరిశుద్ధ గ్రంథం నుంచి. రండి, యోహాను సువార్త, ముందుగా మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. ఆయన
చూడండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, అండర్లైన్ చేసుకొని, ఇప్పుడు ఒక శతాధిపతి యేసు యొద్దకు వచ్చను. ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ రోజు ఎక్కడికయ్యా నువ్వు వస్తున్నావు అంటే దేవుని దగ్గరికే వస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎలాగూ రావాలో యేసు ప్రభుల వారు వంగి చెప్పుల వారిని విప్పేటందుకు పనికిరానన్నటువంటి ప్రవక్త యోహాను గురించి చూసాం. ఇప్పుడు అబ్రహాము ఎలా వెళ్ళాడో దేవుని దగ్గరికి చూసాము. యేసు ప్రభుల వారు కూడా శిష్యుల యొద్దకు ఎలాగ వచ్చాడో చూసాము. ఇప్పుడు శతాధిపతి ఈయన ఎక్కడికి వచ్చిండు? యేసు యొద్దకు వచ్చి అండర్లైన్ చేసుకోండి. అక్కడ చదువునా, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా అండర్లైన్ చేసుకోండి. చూడండి, శతాధిపతి ఆయన చేతి కింద సైన్యం ఉన్నదండి. ఈ శతాధిపతి ఎక్కడికి వచ్చాడంటే యేసు యొద్దకు వచ్చాను అని వాక్యం సెలవిస్తుంది. ఆ శతాధిపతి అని వాక్యం సెలవిచ్చింది. ఈ శతాధిపతి ఎవరినో పంపించచ్చు కదా, ఆయన చేతి కింద సైన్యం ఉన్నది కదా. మరి అయినప్పుడు ఆయన ఎందుకు మనుషులను పంపిస్తాడు? ఏకంగా ఆయన ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి, శతాధిపతి గర్వము లేదో అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటందుకు నేను పాత్రుడను కానయ్యా అన్నవా? ఏ రోజైనా అన్నవా? అన్నవే తిరగబడతావు. ఆయన నన్ను అట్లా అన్నాడు, ఈమె నన్ను ఇట్లా అన్నది. ఎక్కడ నీకు తగ్గింపు? శతాధిపతి కంటే గొప్పదివా? శతాధిపతి కింద సైన్యం దగ్గర సైన్యం ఉన్నదా? ఆయన ఎట్లా వచ్చిండు దేవుని దగ్గరికి? ఈ రోజు తీరు మారట్లేదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు శతాధిపతి అయినప్పటికీ ఆయన ఎక్కడికి వచ్చిందంటే యేసు యొద్దకు వచ్చాను. ఇప్పుడు యేసు అంటుడు, నేను నీతో వస్తాను, నీ దాసుని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. అయితే ఆయన అంటుడు ఒక మాట, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుడను కానయ్యా. హల్లెలూయా. అక్కడి నుంచి చదువున్నాను. నీవు మాట మాత్రమే సెలవియు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూసావా విశ్వాసం? చూడండి, శతాధిపతుల విశ్వాసము. అయ్యా నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుడను కానయ్యా. నీవు ఎవరు నాకు తెలుసయ్యా. కేవలం నీ వద్దకు వస్తే చాలయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నువ్వు చూస్తే చాలయ్యా, నీ నీడ పడితే చాలయ్యా, స్వస్థత కలుగుతుందయ్యా. అయ్యో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేనే. ఇప్పుడు ఈ మాటను బట్టి యేసయ్య ఒక మాట అంటాడు. ఇదే అధ్యాయం 13 వచ్చి చదవండి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. బలంగా గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని వాక్యం సెలవిచ్చింది. ఎట్లా రావాలో ఈరోజు వాక్యం నేర్పుతా ఉన్నాడు దేవుడు మనకు. శతాధిపతి ఎట్లా వచ్చిండు? అబ్రహాము ఎలాగో వచ్చిండు? ప్రభువైన యేసు క్రీస్తుల వారు దేవుని యొద్దకు నుంచి వచ్చాడు. తిరిగి నేను దేవుని యొద్దకు వెళ్ళాలని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొద్దకు వచ్చినప్పుడు నేర్చుకొని రండి. ఆయన ఉన్నాడనే భయముతో రండి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవుని దగ్గరికి వెళ్ళే కదా నువ్వు వచ్చింది. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి, ఏ స్థితిలో నుంచి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో, ఎంత ఆర్భాటం చేస్తున్నావో, ఎంత అంగుళాలు చేస్తున్నావో, ఈ పోకడతో నువ్వు ఎత్తబడలేవు.
నువ్వు ఎత్తబడాలంటే నువ్వు తగ్గించుకునే నా దేవుని దగ్గరికి రా. నీ అంత వైభవం, నా అంత గొప్పడు లేడని నువ్వు అనుకుంటున్నావు కదా. నీకంటే శతాధిపతి గొప్పడు, నీకంటే సైన్యం ఉన్నది. ఆ సైన్యము చూస్తాడు, లెక్క చూస్తాడు. అయ్యో నేను ఒకడు రమ్మంటే వస్తాడయ్యా, ఒకడు పొమ్మంటే పోతాడయ్యా. అయినా ఆ కార్యము నీ దగ్గర నేను చూపించలేనయ్యా. అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపడతాడయ్యా. ఆ గడియలోనే వానికి స్వస్థత దొరికిన దేవుని వాక్యం సెలవిచ్చింది. సంగమా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు బాగా నేర్చుకున్నరా. ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే నీలో తగ్గింపు రావట్లేదు. ఎదుటి వాని గురించి ఏలన చేస్తావు, ఎదుటి వాని గురించి తక్కువ చేస్తావు. తగ్గించుకునే మనస్సు నీలో ఉంటే హెచ్చించే దేవుడు నేను కట్టున్నాడు. హల్లెలూయా. రండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18, 19 వచనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో చూడ, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. హల్లెలూయా. ఇప్పుడు అధికారి సంగతి చూడు. ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చెను. అయ్యా నా కుమార్తె చనిపోయిందయ్యా, నువ్వు బ్రతికించుము అని. ఎవరు? యాయిరు అనే ఒక అధికారి అట యేసు యొద్దకు వచ్చెను. శతాధిపతి యేసు యొద్దకు వచ్చెను. అబ్రహాము దేవుని యొద్దకు వచ్చెను. నువ్వు ఎట్లా వస్తా ఉన్నావు? అధికారమా, అహంకారమా, ఆస్త, అంతస్త? క్షణం పట్టది, దేవుడు తీసేస్తాడు. బిడ్డ రా, దేవుని దగ్గరికి ఒక తీర్మానంతో రా. దేవుని దగ్గరికి తగ్గించుకొని రా. దేవుని దగ్గరికి వస్తే యాయిరు అంటాడయ్యా, నా కుమార్తె చనిపోయిందయ్యా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు చూడు, అదే మాట చదువు. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. చూసారా, ఇప్పుడు యాయిరు యేసు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు యాయిరు ఇంటికి వెళ్ళేందుకు సిద్ధపడుతుడు. అనగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని వాక్యం సెలవిచ్చింది. ఇదే 9వ అధ్యాయం 23వ వచనం 25వ వచనం చదువుకుందాం. చూడండి, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించువారి గొల్లు చేయుచుండు సమూహమును చూచి స్థలము ఇయ్యుడి. చూడండి, ఈరోజు దేవుని సంఘానికి వస్తా ఉన్న బిడ్డలు ఎలా కనపడతారంటే ఇదే అన్యులు చేస్తున్నటువంటి ఆచారమే. గొల్లు గొల్లుమని చేసుడే. మేము పాటలు పాడతలేమే, మేము ఆరాధిస్తలేమా, మేము స్తుతిస్తలేమా? అయితే వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభుల వారు వచ్చెను ఆ ఇంటికని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు వచ్చేసరికట అక్కడ గొల్లు గొల్లుమని పిల్లల గ్రోములు పాడేవారట, పాటలు పాడుతున్నారట. కానీ ఆయనకు స్థలము ఇవ్వట్లేదని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి వస్తే నీ హృదయం ఇచ్చి ప్రభు దగ్గరికి రావాలి. అయ్యా నా హృదయం తెరుస్తానయ్యా, నా హృదయానికి నువ్వు రా అయ్యా, నేను నీ యొద్దకు వచ్చినానయ్యా అని నువ్వు నిజముగా దేవుని దగ్గరికి వచ్చినట్టుంటే ఆయన వచ్చిండు. ద్వారాలు మూయబడి ఉన్నాయి, ఆయనను అపహాస్యము చేయించున్నారని వాక్యం సెలవిస్తుంది. చదువునాను అక్కడికి వెళ్ళి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టున్నాం. యేసుని ఇంటికి ఉట్టిన రాడు. నువ్వు ఆయన యొద్దకు వస్తే చనిపోయిన నిన్ను తిరిగి లేపడానికి నా
ఆశపడతా ఉన్నాడు. ఇన్నిసార్లు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కానీ ఎలా రావాలో అలా రాలేకపోతున్నావు. నువ్వు అనవచ్చు నేను కూడా వస్తున్నాను కదా. ఇదిగో ప్రభు వాక్యం సెలవిస్తుంది, జీవించుచున్నావన్న పేరు నీకు మాత్రం ఉన్నదే, నువ్వు మృతుడవే. ఆసియాలో 7 సంఘాలు కనపడతాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ ప్రకటన చేయము, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది అని, నీవు మృతుడవే. ఎందుకంటే యేసును నువ్వు ఆహ్వానించట్లేదు, యేసు యొద్దకు నువ్వు సరిగ్గా రావట్లేదు. నిన్ను ఆయన చూచినప్పుడు నువ్వు మరణించిన మరణం వల్ల కనపడుతున్నావు కానీ జీవించుతున్న ఆత్మ నీలో ఆయనకు కనపడతలేదు. కారణం దేవుని యొద్దకు వస్తున్నావు కానీ నీ హృదయం తెరవట్లేదు. బిడ్డ తెరవ, ఆయన యొద్దకు రా, హృదయాన్ని తెరవ. వారు మూసివేసేట ఆయనను అపహాసము చేయించుటని. అయితే యేసు ప్రభువు వారు అంటాడు, మీరు నాకు స్థలము ఇయ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది నేను లేపుతానయ్యా. యాయిరు నా ఇంటికి వచ్చాడయ్యా, నేను ఆరాధన చేస్తున్న స్థలానికి వచ్చాడయ్యా, నేను మాటలు బోధించుతున్న స్థలానికి వచ్చాడయ్యా. ఆయన వచ్చాడు కాబట్టి నేను వచ్చాను, మీరు నాకు స్థలం ఇయ్యుడి, నేను ఇచ్చినదని లేపుతాను. వెంటనే ఆయన లేపెను అని వాక్యం సెలవిచ్చింది. చదువునైనది ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించదు. చిన్నదాన్ని లేపిన సమాచారము దేశమంతా వ్యాపించిందట. అక్కడ యేసు ఎవరో తెలియజేయబడ్డది. ఈయన మృతులను లేపే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అధికారులను పక్క పెట్టిపోయాడు, యేసుని వెతికాడు. శతాధిపతి తన సైన్యమును పక్కకు పెట్టాడు, యేసుని వెతికాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక అహంకారంతో వస్తూ ఉంటారు. ఏంటి అహంకారం అంటే, ఒక 5,000 జీతం ఉంటే నాతోటిగా ఎవడు లేడని చెప్పేసి అంటాడు. ఇచ్చింది ఆయన మర్చిపోతాం. ఇచ్చింది అతడే, ఇచ్చింది ఉద్యోగం ఆయనడే, ఇచ్చింది ఆశీర్వించింది ఆయనడే. అన్ని చేసి ఆయన ఇస్తే ఆయనకు దూరం అయిపోదు. ఆదివారం దేవునికి సమయం ఇవ్వు. నువ్వు ఏడ కూర్చున్నావు అక్కడికి వచ్చావు. నువ్వు ఏం చేయాలో అదే పని చేయి. నీ పని నువ్వు చెయ్యు, నా పని నేను చేస్తాను వాక్యం సెలవిస్తే ఈరోజు సంఘాన్ని కలిబిలి చేస్తున్నారండి. ఒక్కరోజు నువ్వు ఎంత కలిబిలి చేస్తున్నావో అంత కనుక నీ కుటుంబాన్ని దేవుడు కలిబిలి చేసినాకో ఆయనకు క్షీణం కూడా పడ్డది. బిడ్డ దేవుని యొక్క కూడా అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చు. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తా, రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం. ఇదిగో అండర్లైన్ చేసుకోండి, వచ్చి అనే మాటనే ఇక్కడ కూడా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడము కమ్మనగా తక్షణమే వాని కుష్ఠరోగము. అబ్బా చూసారా, ఎక్కడికి వచ్చింది కుష్ఠరోగి? యేసు యొద్దకు వచ్చాడు. చూసారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కుష్ఠరోగి ఊరు బయట ఉన్నాడు, ఇంటి వారు వెలివేశారు. కానీ నా దేవుడు గొప్పవాడు. నువ్వు కనుక నా యొద్దకు వస్తే నేను నిన్ను స్వస్థపరుస్తానయ్యా. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచయ్యా అని చెప్పేసి అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన ఎవరు కూడా దేవుడు ఉట్టి చిత్తంతో పంపించాడని నా దగ్గరికి వచ్చాడు కాబట్టి తప్పకుండా నీ కుష్ఠం నుంచి విడుదలని ఇస్తానని చెప్పేసి ఆయన ముట్టి అతన్ని బాగు చేసినని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంకొక ఇద్దరు వ్యక్తులను చూపిస్తా. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం
27 నుంచి 29వ వచనం చెప్పుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా చూడండి, ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, అండర్లైన్ చేసుకోండి, ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరే. చూడండి, యేసు అంటాడు, ఇప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుని ఘనపరచు. వారి కన్నులు తెరవబడ్డాయి. దేవుని సన్నిధికే వస్తున్నావు బిడ్డ, ఇంకా నీ కన్నులు తెరవబడట్లేదు. ఎందుకో తెలుసా? బాహ్య నేత్రం, మనోనేత్రం. ఈ బాహ్య నేత్రములతోని వీళ్ళని చూస్తావు, వాళ్ళని చూస్తావు. ఈమెం చేస్తుంది, ఆయన ఏం చేస్తుండు. అబ్బా, ఆయనక అంత పెత్తనం, ఈమెక ఇంత పెత్తనం. ఎందుకో తెలుసా? నీ నేత్రములు బాహ్య నేత్రములతోనే చూస్తున్నావు. యేసు యొద్దకు వచ్చిన నీ కన్ను తెరవబడట్లేవు. నీ నేత్రములు తెరవబడితే యేసు యొద్దకే వచ్చినవు బిడ్డ, కానీ నీ బాహ్య నేత్రములతోనే చూస్తున్నావు. కానీ ఆయన అక్కడ ఉన్నాడని చూచి వారేమంటున్నంటే, అయ్యా దావీదు కుమారుడా మమ్మలను దాటిపోకయ్యా, ఇదిగో ఇన్ని సంవత్సరం నుంచి నా తండ్రి నువ్వు కార్యములు చేస్తున్నావు అని తెలుసయ్యా. అయ్యా, నీ వాక్యము సెలవిచ్చింది మేము విన్నామయ్యా. గుడ్డి వారికి కన్నులు తెరుస్తామని మేము విన్నామయ్యా. నీ యొద్దకు మేము వచ్చి ఉన్నామయ్యా. నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఎస్, నమ్ముతున్నామయ్యా అన్నాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చెను, గుడ్డివారు యేసు యొద్దకు వచ్చెను. నువ్వు ఎక్కడికి వస్తున్నావు ఈరోజు? నేను మాట చెప్తా, ప్రశ్న వేసుకోండి నీకు నీవే. వచ్చినావు కదా, ఇన్ని సంవత్సరం నుంచి నువ్వు వచ్చినావు కదా. ఒక్కొక్కరు ఒక్క క్షణమే, ఒక్క నిమిషమే, ఒక్క దినములో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఈ రోజు పుట్టు క్రైస్తవం చెప్తున్నవే, 5 సంవత్సరాలే వచ్చని చెప్తున్నవే, 10 ఏళ్ళే వచ్చని చెప్తున్నవే. ఎక్కడి వేసిన గొంగలి అక్కడే. ఎందుకు నువ్వు మార్చబడలేకపోతున్నావు? కారణం ఒకటి, నువ్వు వస్తున్నది దేవుని దగ్గరికి, కానీ నువ్వు చూస్తున్నది మనుష్యులని బిడ్డ. అందుకే నీకు మారు మనసు రావట్లేదు, అందుకే నీకు రక్షణ రావట్లేదు, అందుకే నీ జీవితంలో కార్యము జరగట్లేదు, తగ్గింపు లేవు, మారు మనస్సు లేవు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? సంఘములో ఉన్న మనుష్యులను చూస్తూ వస్తున్నావు, కానీ సంఘములో ఉన్న క్రీస్తును చూడట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏ బాహ్య నేత్రములతో దేవుని సన్నిధికి వస్తున్నావో ఆ నేత్రములకు ముందు నా పక్కకున్న వ్యక్తి ఎవరో నాకు తెలియకూడదయ్యా, నా ముందున్న వ్యక్తి ఎవరో నాకు తెలియకూడదయ్యా. ఏ స్త్రీ మైకు పట్టుకునేవారు మాకు తెలియదయ్యా, ఏ మనిషి మైకు కోసం నిలబడడం మాకు తెలియదయ్యా. ఇవో నా తండ్రి, నా బాహ్య నేత్రములను అయ్యా, ఇవో నా మనోనేత్రము తెరవయ్యా, నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నానయ్యా. ఇట్లా గనక నీ జీవితం ఉంటే సంఘం పాడు కాదు, తీర్పున్నది బిడ్డ. నీ వల్ల ఒక మనిషి సంఘంలో పాడైపోతున్నాడంటే దేవుడు నేను వదిలిపెట్టాడు బిడ్డ. నువ్వు వస్తున్నది దేవుని మందిరానికి, చూస్తున్నది లోకమున, చూస్తున్నది ప్రజలన. మరి ఎప్పుడు ఈ గుడ్డి వారు గుడ్డితనంతోనే వచ్చారు, కానీ ఆయన అంటున్నాడు నా కన్నులు తెరవమంటున్నారు. ఇద్దరి కన్నులు అతడు తెరిచెను అని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. రండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా మీరు నా తట్టు తిరిగిన ఎడల
నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూసారా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు అలాగే ఉంటారో? మీరు నా తట్టు తిరగండి. శతాధిపతి నా తట్టు తిరిగిండు, యాయిరు నా తట్టు తిరిగిండు, కుష్ఠరోగి నా తట్టు తిరిగిండు, గుడ్డివాడు నా తట్టు తిరిగిండు. మీరెందుకు నా తట్టు తిరగట్లేదు? ఎందుకు తిరగట్లేదు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏమైపోతుందంటే సంఘానికి వస్తున్నా కానీ ఆయన తట్టు చూసట్లేదు. ఎవరి తట్టు చూస్తున్నామంటే సంఘమున్న విశ్వాసుల తట్టు చూచి, నీ వల్ల ఒక విశ్వాసి పాడైపోతున్నంటే నీకు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళొద్దా చెప్పు. నా మందిరమును ఎవరైనా పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేసినని వాక్యం సెలవిచ్చింది. నా తట్టు తిరుగు బిడ్డ. ఈరోజైనా వాక్యం వింటున్నావు, నా తట్టు నువ్వు తిరిగినట్టయితే హల్లెలూయా. చూడండి, మాట రిఫరెన్స్ చెప్తాను చదవతో. మార్కు సువార్తలోనికి మీరు వచ్చినట్టుంటే 9వ అధ్యాయం చూసినట్టుంటే 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మీరు ఇంటికి వెనక చదివినట్టుంటే అక్కడ బాల్యము నుండి మూర్ఛ వ్యాధి కలిగిన వాడు ఒకడు యేసు యొద్దకు వానిని తీసుకొని వచ్చనని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువు వారు అంటాడు, అయ్యా నా యొద్దకు వచ్చను సరే కానీ వీరికి ఈ రోగము ఎప్పటి నుంచి ఉన్నది అయ్యా, వీరికి బాల్యము నుండే అయ్యా నీ యొద్దకు తీసుకొచ్చిందినయ్యా, వీరిని ముట్టి మీరు బాగు చేయండి, నా యందు నువ్వు నమ్మిక ఉంచుచున్నావు అన్నాడు. అవునయ్యా నేను నమ్మిక ఉంచుచున్నానయ్యా అన్నాడు. వెంటనే మూర్ఛ వ్యాధి నుంచి నా యేసు విడుదలిచ్చిన వాక్యం సెలవిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుడు చేస్తా ఉంటే దేవుని యొద్దకు వచ్చిన నీవు దేవుని వైపు నువ్వు తిరిగి చూడట్లేదు. 12 సంవత్సరాలకి రక్తస్రావం జరిగినటువంటి స్త్రీ, అయ్యా నాకున్న వ్యయమంతా అమ్ముకున్నానయ్యా, చేసేది ఏది లేదయ్యా, నీ యొద్దకు వచ్చినయ్యా, కనికరించి నా రోగమును బాగు చేయము. నా యేసు ప్రభువు వారి యొక్క వస్త్రము ముట్టగానే 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి విడుదల కలిగింది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. లూకాసు వార్త 10వ అధ్యాయం 13వ అధ్యాయంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఒక మాట 10 నుంచి 13వ వచనం వరకు చదివినట్టుంటే, నడుము వంగిపోయిన స్త్రీ యేసు యొద్దకు వచ్చెను. సమాజ మందిరములో ఆయన బోధించుచుండగా వంగిపోయిన స్త్రీని నా దేవుడు చూచి, అమ్మా నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అవునయ్యా స్వస్థత పొందగోరుచున్నాను. వెంటనే ఆయన చేతులట ఆయన నడుము మీద ఆమె నడుము మీద పెట్టగానే ఆమె లేచి నిలిచెను. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది తెలుసా? దేవుని దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందుకుంది. మరి ఈరోజు మన జీవితంలో ఎందుకు ఇలాంటి కార్యాలు జరగట్లేదు? ఎప్పుడైనా మీకు మీరు పరీక్షించుకున్నారా? పరీక్షించుకున్నట్లయితే ఈరోజు వాక్యం నీతో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు పరిపూర్ణమైనటువంటి ప్రభువును నువ్వు వెతకట్లేదు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అంటే సంఘంలో విశ్వాసాన్ని వెతుకుతున్నావు. నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. విశ్వాసిని చూడకో, విశ్వాసిని పుట్టించింది ఆయనే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివినట్టుంటే మీరు ఇంటికి వెనక చదివి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు 2 చేతులతో కన్నులను కప్పుకున్నారు, 2 చేతులతో కాళ్ళు కప్పుకున్నారు, 2 చేతులతో అవి ఎగిరిపోతున్నాయని వాక్యం సెలవిచ్చింది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళి నీ కన్నులు కప్పుకోవట్లేదే. అదే పెద్ద తప్పు జరుగుతుంది నీ దగ్గర. దేవుని బిడ్డ, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజైనా వాక్యమైన బిడ్డలు ఎవరైనా సరే మీకు మీరే సరి చేసుకోండి. నేను వస్తున్నది దేవుని దగ్గరికి, దేవుని దగ్గర పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాను. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభా నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. రండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం
జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా, చూడండి ఎలాగో కోపానికి వస్తుందో చూడండి. సిగ్గుమాలిన జనులారా, కూడి రండి. అబ్బా కూడి రండి. పొట్టు గాలికి ఎగురుపోవునట్లు సమయము చూడండి, సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే. చివరికి చెప్తా ఉన్నాడు, ఇన్ని కార్యాలు చూసినా మీకు అర్థమవుతున్నారు. యెహోవా కోపాగ్ని రాక మునిపే, అదే రహస్య రెండవ రాకడ రాక మునిపే నీ తీరు కనుక సరిగ్గా లేకపోతే, నీ తీరు మార్చుకోకపోతే దేవుని యొక్కకు వస్తున్న ఒక భ్రమలోనే ఉంది. ఈ రోజు చాలా మంది జీవితంలో కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే, నీ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకోరా అంటే, మా తల్లికి ఏం మారు మనసు ఉందని మమ్మల్ని రమ్మంటున్నామండి. ఈ రోజు నీ కుమారునికి రక్షణ లేదంటే, నా తండ్రి తాగుబోతే క్రీస్తు అని నీ సంఘంలోకి వచ్చిన నా తండ్రికి ఏ మాత్రం మారు మనస్సు కలిగిందయా? నా తండ్రి తాగినట్టు చేస్తున్నాడు, ఏమైనా మార్పు వస్తే నేను సంఘానికి వస్తానని నీ కుమారుడు అంటలేడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. నిన్ను చూస్తే నీ ఇంటిలో ఒక భయం పుట్టాలి. నిన్ను చూస్తే వారికి మారు మనస్సు రావాలి. నిన్ను చూస్తే దేవుని దగ్గరికి వెళుతున్న మా అమ్మ, దేవుని దగ్గరికి వెళ్తున్న మా నాన్న, వారిలో పరిపూర్ణమైన మారు మనస్సు రక్షణ కలిగింది. వారిని బట్టి నేను భయపడుతున్నా. నిన్ను బట్టి నీ బిడ్డలు భయపడాలి. నిన్ను బట్టి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో భయపడాలి. నిన్ను బట్టి ఎదుటి వానికి మారు మనస్సు రావాలి. ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని చెప్పుకుంటూ కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తుంది. క్రీస్తు అనే సంఘానికి వెళ్తున్నా చెప్పుకుంటున్నావే, అదే ఆయన గొప్ప గొప్ప కార్యములు చేస్తారట మేము కూడా విన్నాం. ఏమి మీ ఆస్తి ఇట్లా ఉండే, అంతస్తు ఏంటి పెరగట్లేదే, అప్పుడు తీరట్లేదే, అనారోగ్య సమస్య నుంచి బయటకు రావట్లేదు. ఎదుటి వాడు అంటే నీకెంత సిగ్గు అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు అదే మాట జెఫన్యాతో అంటాడు, సిగ్గుమాలిన జనులారా, గాలికి కొట్టుకపోయినట్లు కొట్టుకొని పోతారు. దేవుడు జల్లె తీసుకుంటాడు, జల్లెట్లో గోధుమలు వేస్తాడు. పైకి తిప్పిన కొద్దీ పైకి పొట్టు వస్తుంది, కిందికి పొల్లు వస్తుంది. పొల్లు పొట్టు పనికిరాదు, మధ్యలో ఉన్న గోధుమ గింజనే నా దేవునికి కావాలి. ఆ గోధుమ గింజలాగా నువ్వు మారాలంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని వాక్యం సెలవిచ్చింది. వస్తున్నావా దేవుని దగ్గరికి? ఇన్ని రోజులు ఏ రీతిగా వచ్చావు? తగ్గించుకొని వచ్చావా? తగ్గింపు లేదు. నన్ను అంటాడు, నిన్ను అనకపోతే ఎవరంటాడు? దేవుని వాక్యం ద్వారా సేవకుడు. నీ తీరు బాగుంటే, నీ నడక బాగుంటే నిన్ను ఎవరంటారండి? నీరా నువ్వు స్వరత్వం ఇచ్చుకున్నావా? ఇది దేవుని సంఘం పెట్టావా? వారు కన్నులు మూసుకొని ఆరాధించుతున్నారని వాక్యం సరిచింది. పక్క వాళ్ళని చూడట్లేదు, ఎదుటి వాళ్ళని చూడట్లేదు. మనం ఏం చేస్తామంటే, ఏమి కొత్తగా వచ్చింది ఈమెకేదట, మళ్ళా నీకెందుకు? కొత్తగా వచ్చింది ఈయనకేది, నీకెందుకో? కడపడి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపడి వారు అవుతారు. నీకు బుద్ధిలో ఏమైంది? నీకు ఇవ్వలేదా దేవుడు? నీకు ఇలా ఎందుకు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు? ఇంకొక వ్యక్తిని ఎందుకు హేళన చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, 2009లో నేను యేసు ప్రభువుని అంగీకరించాను. 2010 అక్టోబర్ 25 బాప్తిసం తీసుకున్నాను. 2013లోనే దేవుడు నన్ను సేవకు పిలిస్తే నేను వచ్చాను. సమస్తం విడిచిపెట్టి వచ్చినాను. ఎంత కష్టపడి పూర్తిగా సమర్పించుకొని సేవకు వస్తే ప్రతిసారి బాధ పెట్టాను. ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. వస్తున్నది దేవుని దగ్గరగా, చూస్తున్నది మనుష్యులనా? మనుషులను చూస్తే ఎవరికి రక్షణ రాదండి. యేసు వైపు చూచినప్పుడే శతాధిపతి ఆయనని చూచాడు, యాయిరు ఆయనను చూచాడు, అబ్రహాము ఆయనను చూచాడు, గుడ్డివారు ఆయనను చూచి. నువ్వు ఇంతవరకు ఎవరు చూసుకుంటే సంఘానికి వచ్చావు? నీకు నువ్వే పరీక్షించుకో. ఈ రోజు నుంచి విడిచిపెట్టు. నువ్వు వస్తున్నావా? కూర్చో, కూర్చొని వాక్యం ఇవ్వ.
అంత మట్టిగా కానీ ఇంకొకరిని పట్టించుకొని ఇంకొకరిని నువ్వు ఇబ్బంది పడవా. రా దేవుని దగ్గరికి రా. కానీ అడుగు, ప్రభా నా జీవితం మారట్లేదు ప్రభా, ఎన్ని సంవత్సరం నుంచి నీ యొద్దకు వస్తున్నాను, ఒక్క క్షణం అండి, ఒక్క నిమిషం అండి, 5 నిమిషాల్లో ఎంతమంది దేవుడు వారి తలరాతలు మార్చాడో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. కానీ వారు ఎలాగో వచ్చారంటే, ఈ మంటది 12 సంవత్సరం నుంచి రక్తస్రావం చేయని స్త్రీ అంటది, అయ్యా నేను భయపడిపోతున్నానయ్యా, అయ్యా నేను అర్హురాలు కానయ్యా అయ్యా అని వస్త్రము ముట్టిన విశ్వాసం అండి. ఏమైపోయింది మన విశ్వాసం? ఆ విశ్వాసమే లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి పరీక్షించుకో. నీకు నువ్వే ఇక నిలబడే సేవకునికి అధికారం ఉంటుంది. ఏదైనప్పటికీ నీకు ఏది ఇస్తాడో అది చేయి. వచ్చిన దేవుని దగ్గరికి చక్కగా చేతులు కట్టుకొని కూర్చోం. అడిగు, ప్రభా నాకు కూడా దీవెన కావాలయ్యా, నాకు కూడా ఆశీర్వాదం కావాలయ్యా. అబ్రహాం ఎలాగైతే మా పితరుని నా తండ్రి నీ యొద్దకు వచ్చాడో నేను అలాగే వస్తానని చెప్పేసి నీకు నువ్వే ఒప్పుకొని చేసుకో. నేను ప్రార్థన చేస్తాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.